హాయ్ హలో నా పేరు మహేష్ అండి. సో ఈరోజు మనము డొమైన్ నేమ్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. సో డొమైన్ నేమ్ వచ్చేసి నేమ్ అంటే సో అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తూ ఉందో ISSPL అని, ఓకేనా. సో దీనినే మనం డొమైన్ నేమ్ అంటాం అనమాట, ఓకేనా. సో ఏదైనా ఒక బిజినెస్కి మనము ఒక డొమైన్ పర్చేస్ చేయాలి అంటే కనుక సో ఆ డొమైన్కి ఒక అందుకే అందరికీ అర్థమయ్యే విధంగా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఓలా అని, ఉబర్ అని, తర్వాత వచ్చేసి ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, సో ఈ విధంగా ఒక చిన్న షార్ట్కట్ నేమ్స్ అనేవి ఉండాలన్నమాట, ఓకేనా. సో మీరు ఎక్కువగా లెంతీగా పెడితే ఏమవుతుందంటే చూసే కస్టమర్స్కి లేదంటే క్లయింట్కి కానీ అవి అర్థం కాకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఇది ఏదో అనుకొని వదిలేస్తారనమాట చూసి చూడనట్టు. సో అప్పుడు మీరు ఏంటంటే మీరు లీడ్ అనేది లాస్ అయిపోతారు, ఓకేనా. సో ఇదండి. సో మీకు ఎవరికైనా ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక సో ఈ పైన కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడి ఎన్రోల్ అవ్వచ్చు, ఓకేనా. ఓకే అండి. ఓకే, థ్యాంక్స్ అండి.